ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనలను దీవించి మరొక గొప్ప అవకాశము ఆయన మాటలు వినడానికి, మనం బలపరచబడ్డానికి, విశ్వాసంతో నింపబడ్డానికి, జీవితంలో ఏది కలిగినా మనం జయించగలగడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశము. ఆయన వాక్యం ద్వారా మనలను బలపరుస్తున్నందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, గమనించండి, మన జీవితాల్లో ప్రతిరోజు దేవుడిస్తున్నాడు. ప్రతి నెల, ప్రతి సంవత్సరము దేవునికి కృతజ్ఞత కలిగి మరీ ఎక్కువగా నమ్మకంగా మనము జీవించాలి. నేను ఒక సిరీస్ మాట్లాడుతున్నాను, అభివృద్ధికి ఆటంకాలు, అబ్స్టకల్స్ ఆఫ్ డెవలప్మెంట్. అభివృద్ధికి ఆటంకాలు ఏంటి అనేది మనం గమనిస్తే ప్రియులారా, మొట్టమొదటి వీడియోలో అవిధేయత అభివృద్ధికి ఆటంకము, రెండో వీడియోలో దేవుని యందు భయభక్తులు లేకపోవటమే అని మాట్లాడడం. ఈ వీడియోలో మరొక పాయింట్ మనము ధ్యానం చేద్దాం. అభివృద్ధికి ఆటంకం ఏంటి? మొదటి కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఈ మాటలు వ్రాస్తున్నాడు. ఆయన మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము మనము చూస్తే ఈ మాట మనకి అర్థమవుతుంది. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని చెప్పాను అనే మాట మనం, పులియజేయునని మీరు ఎరుగరా అనే మాట మనం చూస్తున్నాం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ఆ ముద్దంతా కూడా పులి చేస్తుందని దీని యొక్క అర్థము. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి వ్రాస్తున్నటువంటి మాటలు. ఆ కొరింథీలో ఉన్న సంఘం వాళ్ళు బాగా అతిశయపడుతున్నారట. అంటే గర్వపడ్డం అనమాట. బాగా గర్వం వచ్చేసింది వాళ్ళకి. పౌలు దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నటువంటి మాటలు, మీరు అతిశయపడుట మంచిది కాదు, మీ అతిశయం వలన మీరు నష్టపోతారు అని పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, మనము దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా మన అభివృద్ధికి ఆటంకం ఏంటో తెలుసా? గర్వము. ద ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్. సామెతల గ్రంథంలో అంటాడు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అంటే మనం నాశనం అయిపోయే ముందు, అంటే మనం నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే గర్వం. ద ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్. మనం నాశనం అయిపోవడానికి కారణము గర్వమే. మన అభివృద్ధికి ఆటంకము గర్వమే. మన దీవెనకు ఆటంకము గర్వమే. అతిగా అతిశయించటం, నేనే గొప్ప, నాకంటే ఇంకెవరు లేరు, నా ముందు ఎవరు పనికిరారు అని మిగతా వారిని ఒక పురుగులా చుట్టం. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్సీడింగ్లీ ప్రైడ్. విపరీతమైనటువంటి గర్వం అన్నమాట, అతిశయించటం. ప్రియులారా, గమనించండి, గర్వం ఉన్నవాడు జీవితంలో గెలవలేరు. ఇది మన అభివృద్ధికి అవరోధం, మన దీవెనకు అవరోధం. గర్వం ఉన్నవాళ్ళు ఎప్పటికీ కూడా ఆశీర్వాదాన్ని చూడలేరు. అతిశయించటం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా అక్కడ యాకోబు ఏం రాస్తున్నాడు తెలుసా? మీరు మీ డంబముల యందు అతిశయించుచున్నారు, ఇట్టి అతిశయము మంచిది కాదు అని అక్కడ కూడా రాస్తున్నాడు. అంటే చాలామంది వారికి ఉన్నటువంటి వనరులు ఏదైతే ఉన్నాయో వాటిని బట్టి విపరీతమైన గర్వపడిపోతున్నారట, అతిశయిస్తున్నారట. విపరీతమైన గర్వం. ఇది మంచిది కాదని అక్కడ యాకోబు కూడా వ్రాస్తున్నాడు 4వ అధ్యాయం 16వ వచనంలో.
కనుక ప్రియులారా, అల్టిమేట్గా మనం అభివృద్ధికి ఆటంకం ఏంటంటే గర్వము, అతిశయమనగా గర్వము, గర్వపడం, ఎక్సీడింగ్లీ ప్రైడ్. మనం పడిపోవడానికి, దిగజారిపోవడానికి, మనం నష్టపోవడానికి కారణం ఏంటో తెలుసా? గర్వం. ఈరోజు మనం చాలామంది చూస్తుంటాం సొసైటీలో, సమాజంలో చాలామంది గర్వంతో మిట్టి పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఇతరులను ఒక పురుగుల్లా చూస్తారు. ఇతరులు కూడా మనుషులే అని గమనించరు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా మనలాగే బ్రతకాలి అని అనుకోరు. వారి గర్వం వలన మిగతా వారిని ఒక పురుగుల్లా చూస్తారు, చాలా హీనంగా చూస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ అవమానం చేస్తూ ఉంటారు. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. గాడ్ ఈజ్ లుకింగ్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. అకార్డింగ్ టు అవర్ యాక్టివిటీస్ గాడ్ విల్ జడ్జ్ అండ్ గాడ్ విల్ రిజల్ట్. గాడ్ విల్ గివ్ రివార్డ్. వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చును అనే మాట మనం చూస్తున్నాం. కనుక మనం వాట్ యు సో యు విల్ రీప్. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. కనుక ప్రియులారా, దెర్ ఆర్ మెనీ పీపుల్ దే ఆర్ సోయింగ్ ద ప్రైడ్ టుడే. ఈరోజు చాలామంది గర్వాన్ని విత్తుతున్నారు. నాశనం అయిపోవడానికి కారణం ఇవి. మన జీవితంలో ఎదగలేకపోవడం కారణం. చాలా జాగ్రత్త. మా దేవుడు ప్రతిదీ కూడా లెక్కిస్తాడు, దాన్ని లెక్క అడుగుతాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది అలాగే గర్వపడి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్లో కోరేషు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కోరహు అనే వ్యక్తి మనకి సంఖ్యాకాండంలో కనిపిస్తాడు. ఇతని గర్వము ఇతన్ని నాశనం చేసింది. ఇతను ఏం చేశాడు తెలుసా? దేవుడు నియమించిన మోషే మీదకి గర్వముతో, ఆ మోషేనా నాయకుడు, నేను కూడా నాయకుడినే అని తనకు తను హెచ్చించేసుకున్నాడు. తనకి గర్వం వచ్చేసింది. మోషే నాకంటే ఏమి గొప్ప, నేను కూడా గొప్ప నాయకుడిని కొంతమంది వెంటేసుకుని మోషే మీదకి తిరగబడ్డం మొదలుపెట్టాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే నియమించిన నాయకుడి మీదకి గర్వంతో ముందుకు వచ్చినప్పుడు దేవుడు భూకంపం రప్పించి ఆ భూమిలో కప్పెట్టేశాడు దేవుడు. ఈ భూమి మీద మొట్టమొదటి భూకంపం అక్కడే జరిగింది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం చదవండి మీరు. అక్కడ ఈ వృత్తాంతం మనకు కనిపిస్తుంది. కోరహును అతన్ని ఎవరు సపోర్ట్ చేశారు వాళ్ళందరూ కూడా భూమిలో కప్పడిపోయారు, సజీవంగా భూమిలో కప్పడిపోయారు. జస్ట్ బికాజ్ ఆఫ్ ప్రైడ్. గర్వం వలన. కనుక ప్రియులరా, దేవుడు మనకి ఏది ఇచ్చాడో దానితో మనం సంతృప్తి పడాలి. అలాగే దేవుడు ఎవరికైనా అధికారం ఇచ్చినట్లయితే వారికి మనము విధేయత చూపించాలి. మనము గర్వపడిపోయి అవతల వారిని ఒక లెక్క లేకుండా చూడకూడదు. మన అభివృద్ధికి ఆటంకం, మన ఆశీర్వాదానికి ఆటంకం. కనుక ప్రియులారు గమనించండి, ఎప్పటికీ కూడా మన జీవితంలో గర్వం అనేది కనిపించదు. ఒకవేళ ఆఫ్ కోర్స్ ఇఫ్ ద గాడ్ మైట్ హ్యావ్ బ్లెస్డ్ యూ విత్ సో మెనీ రిసోర్సెస్, అనేక అనేక దీవెనలు, అనేక వనరుల చేత దేవుడు నిన్ను దీవించి ఉండొచ్చు. కానీ ఆ వనరుల చేత నువ్వు దీవించబడి ఇతరులకు దీవెనకరంగా ఉంటావని, అంతేగాని నీకు గర్వంతో వీరిగి వేగిపోయి ఇతరులకు హానికరంగా ఉంటావని కాదు. దేవుడు నీకు వనరులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడు నీకు జ్ఞానం ఇవ్వచ్చు, డబ్బు ఇవ్వచ్చు, బంగ్లాలు ఇవ్వచ్చు, కార్లు ఇవ్వచ్చు, మంచి కుటుంబం ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు దేవుడు. వాటితో నీవు దీవించబడి ఇతరులకు దీవెనకరంగా ఉంటావని, అంతేగాని గర్వము చేత ఇతరులు లెక్క చేయకుండా ఉంటావని కాదు. బైబిల్లో ఒక ధనవంతుడునంట, ఈ లోకమంతా సంపాదించేసాడంట. కానీ దేవుడంటే లెక్క చేయలేదు, అతను మనుషులంటే లెక్క చేయలేదు. గర్వంతో వీగిపోయాడు. ఓ ప్రాణమా, నా ప్రాణమా, తినుము తాగుము సుఖించము అని అనుకున్నాడు. కానీ ఆ రాత్రే దేవుడు తన ప్రాణమును తీసుకున్నాడు. ప్రియులారా గమనించండి, మన గర్వంతో మనమే నాశనము తెచ్చుకుంటాం. బీ కేర్ఫుల్ ఆఫ్ ప్రైడ్ అండ్ విచ్ ఇస్ వెరీ మోస్ట్ ఎనిమీ టు ద డెవలప్మెంట్. అభివృద్ధికి బలమైనటువంటి ఆటంకము గర్వము, ప్రైడ్, అతిశయం.
కనుక ప్రియులారా, జీవితంలో ఎక్కడికి కూడా గర్వం అనేది చోటు చేసుకోనివద్దు. దేవుడు మనల్ని దీవించబడాలని ఈ మాటలు మనకు రాస్తున్నాడు. ఈ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా దేవుడు ఈ లోకాన్ని జయించడానికి, మనం దీవించబడడానికి దేవుడిచ్చినటువంటి అనేక ప్రణాళికలు, పద్ధతులు. వీటిని మనము ఫాలో అయినప్పుడు, when we practice this kind of strategies which are given by God, and we will be blessed multiply. మనము అనేక రకాలుగా హెచ్చించబడతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా నాయనా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ యొక్క సముఖానికి వస్తున్నాము. ఇంతవరకు మీరు మాతో వాక్యంతో మాట్లాడారు ప్రభు. మా అభివృద్ధికి ఆటంకాలేంటో మీరు చెబుతున్నారు తండ్రి. కనుక ప్రభువా, ఈ యొక్క దీవెన ఆశీర్వాదాలు అందరి మీద మీరు అనుగ్రహించమని కోరుతున్నాను. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, బాధపడుతున్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారి యొక్క ప్రభువా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచమని కోరుతున్నాను. ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక మార్గాలు చూపించండి. ఎవరైతే వ్యాధి బాధలతో బాధపడుతున్నారో యేసు నామములో స్వస్థత కలుగు చేయండి ప్రభువా. దేవా, ఎవరైతే మానసిక సమస్యల చేత బాధపడుతున్నారో, ఎవరైతే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారికి విడుదల దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. విజయము చేకూర్చండి ప్రభువా. ధైర్యం లేని వారికి ధైర్యం ఇవ్వండి. ఓదార్పు లేని వారికి ఓదార్పు దయచేయండి. జీవితంలో జీవనోపాధి లేని వారికి జీవనోపాధి దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి. ఈ లోకంలో ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, మీరే ఘనత, మహిమా, ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.